ఆరాధనలో ప్రవేశించే మనకు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ప్రకటన 5వ అధ్యాయము చదువుకున్నాను. 9వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి లేక కలిసి చదువుకుందాం. 9 నుంచి మరి 11 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రకటన 5వ అధ్యాయం. ఆ ప్రజలు జీవ గ్రంథం తీసుకొని దాని ముద్రను ఇప్పుడు యోగ్యుడు నిబంధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేసిన కనుక వారు భూలోకమందు ఎదుగునని కొత్త ఆట పడుగులో సార్ లేఖన భాగాన్ని ప్రభాష నుంచి దిగించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి నమ్మకాన్ని మా దైవాలు స్తోత్రాలు ఉదయకాలం ఆరాధన కొరకాయి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎందరైతే రావాల్సిన వారికి ఉంటున్నారో వారందరూ కూడా దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. విదాసులు రక్షించండి, విధాల మాటలు దయచేయండి ప్రభా. మా తండ్రి ఎవరు కూడా మా తండ్రి అజాగ్రత్తగా ఉండకుండా శ్రద్ధగా నీ మాటలు విని అర్థం చేసుకొని ప్రభా మా తండ్రి మా ప్రభుని ఆరాధించడానికి సహాయం చేయమని వేడుకుంటూ
విధానాలు జరుపుకుంటుంది కాబట్టి శక్తులు వినాపడ బాధిస్తుంది వారి పాటల్లో సాగుతున్న విధానం బట్టి స్థుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే పరలోకంలో జరుగుతున్న ఆరాధన కనబడుతుంది. పరలోకంలో జరుగుతున్న ఆరాధన, ఈ ఆరాధనలో ఎవరెవరు పొందారు అంటే కోటాను కోట్ల దేవదూతలు అక్కడ ఉన్నారు, షెరూపులు కెరూపులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అక్కడ 24 పెద్దలు ఉన్నారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సర్వ సృష్టి కూడా ప్రభువును ఆరాధించినటువంటి సమయంగా కనబడుతుంది. ఎందుకు ఆరాధన చేయాలి అంటే ఆయనే మమ్మల్ని సృష్టించిన ఆయన మమ్మల్ని కాపాడుతున్నాడు, ఆయన మమ్మల్ని పోషిస్తున్నాడు, ఆయన ద్వారానే మేము బ్రతికి ఉన్నాము, ఆయన ద్వారానే పరలోక పనులు చేయగలుగుతున్నాము, ఈ పరలోక మహిమను మేము అనుభవించగలుగుతున్నాము, పరలోకంలో ఉన్నటువంటి తేజస్సు మేము కలిగి ఉన్నాము, మనం అనేది మాకు లేకుండా పోయింది, ఈ యొక్క పరలోకంలో ఆకలి అనేది లేదు, పరలోకంలో దప్పిక అనేది లేదు, పరలోకం అంతా కూడా జ్వాలంగా మరి ఎంతో ప్రశస్తమైనదిగా నిర్మలంగా ఉన్నటువంటి స్థలంలోకి మమ్మలను నడిపించాడని ఆనాడు వాళ్ళందరూ కూడా పరలోకములో ప్రతి దినము ఆరాధన జరుగుతూ ఉంటుంది. అది పరలోక ఆరాధన. మనకు వారానికి ఒకసారి, ఆ వారానికి ఒక్కసారి మన యొక్క ఆరాధన, ఆ వారానికి ఒక్కసారి కూడా పూర్తిగా వచ్చి ఆరాధిస్తామంటే ఆరాధించలేకపోతున్నాం. చూడండి, ఆరాధనలో ఉన్న గొప్ప రహస్యం ఏంటంటే ప్రతి మానవుడు ఇక్కడ నుండి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత తనకి ఇంకా వేరే పనులు ఏమీ ఉండవు. అక్కడ వంట చేసుకునే పని లేదు, మార్కెట్కి పోయే పని లేదు, కాలేజీకి పోయే పని లేదు, ఎక్స్ట్రా క్లాసులకు పోయే పని లేదు. ఏముంటుంది చెప్పండి? రాత్రి మగలు ఆరాధన ఆరాధన, ప్రభుని స్తుతించడమే స్తుతించడమే స్తుతించడమే. ఆ మహిమ పరలోకం దొరుకుతున్న ఆరాధన నేడు నీకు నాకు ఇచ్చాడు. అది ఆదర్శనం. మనకు ఆ దర్శనం ఎంత మంచి దర్శనం ఇచ్చాడంటే మీరు అక్కడ పరలోకంలో ఆరాధన ఉండేవారు అందరూ కూడా భూలోకంలో ఆరాధన చేసేవారే. ఇక్కడ ప్రార్థన చేసేవారికి అక్కడ స్థలం ఉండదు, ఇక్కడ బోధన చేసిన వాళ్ళకి అక్కడ స్థలం ఉండదు, లేదా ఇక్కడ నానా రకాలైన క్రైస్తవ పండుగలు చేసిన వాళ్ళకి అక్కడ స్థలం ఉండదు. ఎందుకు? నీ బోధ ఇక్కడ మార్చే వాళ్ళ కొరకే నువ్వు చేస్తున్నావు, కానీ ఆరాధన నీ ప్రార్థన ఏదో అక్కడ కొరకే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ మరి నీ యొక్క ఆరాధన. అందుకనే ఒక వ్యక్తిని ఒక టీచర్గా మనకు ఆ టీచర్ చెప్పండి ఎక్కడ పంపిస్తారు? ట్రైనింగ్ పంపిస్తారు. ఒక బ్యాంకులో ఆఫీసర్ పనిచేయమని ఎక్కడ పంపిస్తారు? ట్రైనింగ్ పంపిస్తారు. ట్రైనింగ్ లేకుండా ఎవరు ఎక్కడ ఏ పని చేయడానికి ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు ట్రైనింగ్ లేకుండా దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు మనకు? సో ట్రైనింగ్ స్థలం హెబ్రోన్. ఏ సంఘంలో కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మీకు అనుమతి ఇవ్వరు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, కోటాను కోట్ల దేవదూతలు ఆరాధిస్తున్నారు, పెద్దలు ఆరాధిస్తున్నారు, షెరూపులు కెరూపులు ఆరాధిస్తున్నారు, అందరూ ఆరాధిస్తున్నారు, అందరికి అవకాశం దొరికింది కదా. మరి మిగతా సంఘాల్లో ఏముంటుంది? ఆయన వస్తాడు, బోధ చెప్తాడు, ఒకరిద్దరు ఆరాధన చేస్తారు, ఆమెను అంటారు, అయిపోయి చూసారా. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందంటే ఆరాధన పరలోకం జరిగే ఆరాధన భూలోకాన్ని మనకిచ్చాడు. కాబట్టి ఈ ఆరాధన మనం పాలు పొందిన వారమై ఆ గొప్ప పరలోక యొక్క ఆరాధనలో పాలు పొందడానికి కొరికై సిద్ధపాటుగా మనం ఇక్కడ ఆరాధన జరిపిస్తున్నాము. ఇదేమో స్వార్థ కూడా కాదు, స్వార్థ చెప్పడానికి కృతజ్ఞత కూడా కాదు, నాకు అది చేశాడు మీరు ఇది చేశాడని కృతజ్ఞతలు చెల్లించడానికి. ఇది ఆరాధన కోరిక, ప్రభువును ఆరాధించే కోరిక. ఇప్పుడు ఆయన ఆరాధించాలన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలంటే అద్దము లాంటి ఆయన వాక్కులతో వాయబడినటువంటి ప్రపంచంలోనే ఏకైక గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలోకి మనం వెళితే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి కదా. మనం ఏమై ఉన్నామో తెలుసుకోవాలంటే ఎక్కడ పోతాం చెప్పండి? మనం ఎలాగ ఉన్నామో చూడాలంటే ఎక్కడ పోతాం చెప్పండి? అద్దం దగ్గర పోవాల్సిందే. పోకుండా వచ్చారు ఎవరన్నా? నేను కూడా పోయింది, అందరూ మొదలు అర్థం చూసుకోకుండా ఎవరు రాం కదా. అలాగే దేవుని వాక్యాన్ని చూడకుండా ఎవరు రాకూడదు. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలుసుకోండి. అలాగే ప్రభు ఏమై ఉన్నాడంటే ఇక్కడ ఒక మాట, చక్కని మాట రాయబడింది,
అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఏముందంటే చూడండి, 9వ వచనం మనం చదువుకున్న మాట, లేక 6వ వచనం అంటున్నాడు, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండును అంటున్నాడు. అంటే ఇక్కడ గొర్రె పిల్లను గురించి రాయబడుతూ వచ్చింది. గొర్రె పిల్లను గురించి రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో గొర్రె పిల్ల అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికే సాదృశ్యము. గొర్రె పిల్ల, గొర్రె కాదు, మళ్ళా గొర్రె అంటే వేరే, మళ్ళీ ప్రియులారా, గొర్రెలు వేరే, గొర్రె పిల్ల వేరే. మనం వేరే, మన యొక్క చిన్న బిడ్డలు వేరే, యవనస్తులు వేరే. అవునా కదా? మన చిన్న బిడ్డలు అనగా వాడు ఉన్నప్పుడు ఒకటే గొడవ చేస్తూ ఉంటారు. వాడు మనస్తత్వం ఎలాగా ఉంటుందంటే నిర్మలంగా ఉంటుంది కదా. చిన్న బిడ్డలు నిర్మలంగా ఉంచారు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడంటే గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు. గొర్రెలు ఎలాగ ఉంటాయంటే రకరకాల గొర్రెలు ఉంటాయి. బలహీన గొర్రెలు, బాగా బలం కలిగినటువంటి గొర్రెలు, తప్పిపోయే గొర్రెలు, చిక్కిపోయేటువంటి గొర్రెలు, రకరకాల గొర్రెలు ఉంటాయి. అందుకనే గొర్రెలుగా ఆయన పోల్చుకోవాలా, గొర్రె పిల్లగా పోల్చుకున్నాడు. అందుకని ప్రియులారా, ఈ గొర్రె పిల్ల మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనను గొర్రె పిల్లను ఆరాధిస్తున్నారంటే ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభువుని ఆరాధిస్తున్నారు. అందుకనే మన వాళ్ళ హిందువులు భారతదేశంలో ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని రకరకాల రూపాలు, రకరకాలైనటువంటి విగ్రహాలు తయారు చేసుకుంటారు. వారు అరణ్యంలో చూస్తే కొంతమంది ఈ అడవి జాతుల వాళ్ళు ఉంటారు. ఒకరేమో పక్షులు పెట్టుకుంటారు, ఒకరేమో గాడిదలు పెట్టుకుంటారు, ఇంకొకరేమో పశువులు పెట్టుకుంటారు. రకరకాల రూపం చేసుకొని వాటిని ఆరాధిస్తూ వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉండే విధానం అది, వాళ్ళ పద్ధతులు అవి, అన్నిటికి బైబిల్ ఆధారము. అందుకని పిల్లారా, ఈ గొర్రె పిల్ల మరి ఆరాధించబడడానికి కారణం ఏమై ఉంటుంది అది మనం ఇప్పుడు చూడబోతూ వచ్చినాం. రండి లేవియకాండంలోకి వెళ్ళిపోతాం. లేవియకాండంలోకి వెళితే అక్కడ ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనము మరి గొర్రె పిల్లని ఆరాధించాలా? సింహాలు ఉన్నాయి కదా, దాన్ని ఆరాధించవచ్చు కదా, లేదా ఏనుగులు ఉన్నాయి కదా, వాటిని ఆరాధించు కదా, ఎత్తైన వంటలు ఉన్నాయి కదా, వాటిని ఆరాధించు కదా, బాగా పరిగెత్తేటటువంటి మరి గుర్రాలు ఉన్నాయి కదా, వాటిని ఆరాధించవచ్చు కదా. మరి ఎందుకని మరి గొర్రె పిల్లను మనం ఆరాధిస్తున్నాం? రెండు ఇక్కడ ఉన్న మాటలు వాడొచ్చాము. నేను ఇక్కడ వచ్చాము 10 10 చాలు. ఇప్పుడు మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో ఆనాడు యాజకులు ఏం చేసేవారంటే వారి పాప క్షమాపణ కొరకు, బాగా అర్థం చేసుకోండి, వారు ఎన్ని పాపాలు చేశారో, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, జాడత్వాలు, వ్యభిచారాలు, నానా రకాలైన త్రాగుబోతులు, వారి పాపాలన్నిటి కొరకై ప్రక్షాళన చేయాలా, పరిహారము కావాలి. అందుకనే ఏం చేసేవాడంటే ఆ ఒక గొర్రెను, ఆ గొర్రె కూడా ఏమన్నారు అక్కడ, మగదానిని, ఇంకొకటి ఏమన్నారు, నిర్దోషమైనటువంటిది. అంటే దోషాలు ఉన్నాయి, గొర్రెలు ఉంటాయి కదా, దోషము లేనటువంటిది, నిర్దోషమైనటువంటిది మగదానిని తీసుకొని వచ్చి బలి చేసేసి దానిని ఏం చేయాలా, బలిపీఠం పెట్టి అగ్నితో కాల్చివేసి దాని రక్తాన్ని ఎవరైతే తప్పు చేశారో వారి మీద చిందించాలా, చిలకరించాలా. అప్పుడు వారి యొక్క పాప క్షమాపణ అయిపోద్ది. అది పాత నిబంధన కాలంలో. అదే ఈనాడు మన వాళ్ళందరూ హిందూ గుడిలో చేసే పని అంతా కూడా. అది పేర్లు మారుస్తారు వాళ్ళు, అంతే పేర్లు మారుస్తారు కానీ చేసినంత అదే వాళ్ళ పనులు. నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మరి మేము గ్రామంలో ఉంటూ వచ్చాము. నాన్నగారు గ్రామానికి పెద్దగా ఉండేవారు. ఆ ఊరవతల అదేదో ఒక పొలిమేర అంటే నాకైతే తెలియదు, అప్పుడు చిన్నవాడిని. ఒక గుడి ఒకటి ఉండేది. ఆ గుడి దగ్గరకు ఒక పశువుని తీసుకొచ్చేవాడు. ఆ పశువుకు బాగా కట్లు కట్టి ఇటు 10 మంది అటు 10 మంది గట్టిగా పట్టుకునేవాడు. ఒకరు వచ్చేసి ఏం చేశారంటే ఏ దయాదాక్షులు లేకుండా గొడ్డలు పెట్టి మెడ మీద నరికేసినటువంటి వాడు. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు మీరు చిన్నపిల్లవాడిని ఎలాగ ఉండేవాళ్ళు నాకేం అర్థమయ్యేది కాదు.
అది నరిగితే గ్రామం అంతా కూడా ఏమైపోయిందంట, ఉన్న దోషం అంతా పోతుందట. ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచే కదా. మనం ఏ గేదెని చంపినా, ఏ పశువుని చంపినా, దేనిని చంపినా బైబిల్లో నుంచి వచ్చినటువంటిది. గ్రామము పరిశుద్ధపరచబడాలా, అక్కడ ఉన్న వాళ్ళు పరిశుద్ధపరచబడాలా, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి అన్నప్పుడు వారి కొరకై అమాయకమైనటువంటి యొక్క పశువు ఏం చేయబడుతుంది? వధించబడుతున్నది. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, అది పాత నిబంధన కాలము, అది అజ్ఞాన కాలము. ఇప్పుడు ఆ పద్ధతి కొట్టివేసేసాడు. ఇప్పుడు ఆ పద్ధతి కొట్టివేసి ఆ గొర్రెను మీరు వధించవలసిన పని లేదు, ఆ బలిపీఠం మీద దాన్ని అర్పించవలసిన పని లేదు. ఇప్పుడు ఇంకొక క్రొత్త నిబంధనలో మరొక విషయాన్ని మీతో చేస్తూ ఉంటున్నానని ప్రభువు ఒక మంచిగా ఒక పద్ధతిని పెట్టాడు. దానిని బట్టి గొర్రె పిల్లను మనం ఆరాధించాలి అనే మాట ఉన్నది. రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. 29. చాలు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? కొత్త నిబంధనలోకి వస్తే మొట్టమొదటిగా మరి బాప్తిస్మ యోహాను యేసు ప్రభువును చూస్తూ మొట్టమొదటి పేరు ఒక టైటిల్ ఇచ్చేసారు. ఏమని టైటిల్ ఇచ్చారు తెలుసా? ఇదిగో లోక పాపములన్నిటినీ కూడా మోసుకొని పోవు దేవుని గొర్రె అన్నాడా? దేవుని గొర్రె పిల్ల అన్నాడు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన కాలంలో బలులన్నీ కలిపి క్రొత్త నిబంధన కాలంలో ప్రభువు యేసు క్రీస్తు వారు భరించడానికి దేవుడు సాక్షాత్ ఈ లోకంలోకి దిగాడు. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోక పాపములు అంటే ఇప్పుడు అర్థం చేసుకుందాం. లోక పాపములు అంటే కేవలము క్రైస్తవులక, కేవలం మాదిగ వాళ్ళకైనా, లేకపోతే ఎస్టీ వాళ్ళకైనా? లోకం అంటే ఏమిటి చెప్పండి? లోకంలో ఉన్న జనాంగము పాపము చేసిన ప్రతి ఒక్కరికి కూడా, వారు ఓసీలైనా, బీసీలైనా, డీసీలైనా, కేసీలైనా, ఏసీలైనా, అందరి కొరకై ప్రభువు యేసు క్రీస్తు వారు మరణించారు. ఎందుకంటే ఈ రోజులు అడుగుతున్నారు, యేసు ప్రభు వారు ఇశ్రాయేలు కొరకు చనిపోయాడయ్యా, యేసు ప్రభు తక్కువ కులస్తులకు చనిపోయినాడయ్యా, యేసు ప్రభు వాళ్ళ కొరకే పిచ్చివాడలారా పాపం చేసిన వాళ్ళ కొరకే ఆయన చనిపోయినాడు. లోకములో పాపము చేసిన ప్రతి ఒక్కరి కొరకై ఆయన చనిపోయినాడు. అందుకనే ఆయన లోక పాపములను, పాపం అంటే కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఆజ్ఞాతి క్రమమే పాపము. ఆజ్ఞాతి క్రమం అంటే ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు దేవుడు? 10 ఆజ్ఞలు ఇవ్వలేదా? 10 ఆజ్ఞలని ఆజ్ఞలు తప్పిపోతున్నారు ప్రజలు. దొంగతనం చేయొద్దంటే చేస్తున్నారు, అబద్ధాలు చెప్పొద్దంటే చెప్తున్నారు, మోసం చేయొద్దంటే చేస్తున్నారు. మరి అనేకమైనటువంటి యొక్క పాపాలు అన్నీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఎలాగా మనం పరిశుద్ధులు కాగలము? అందుకనే ప్రియమైన సోదరులారా, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి వారు, 7 ఖండాల్లో ఉన్నటువంటి వారు, చిన్నవారైనా, పెద్దవారైనా, గొప్పవారైనా, చదువుకున్నా, చదువులేకపోయినా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ జాతి వారైనా, ఎలాంటి వారైనా సరే, ఎవరైతే పాపము చేశారో వారి పాపాలను మోసుకొని పోతుంటున్నాడు. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మొయ్యాలంటే, మనం ఏదైనా మొయ్యాలంటే ఏం చేస్తాం చెప్పండి? తల మీద బుట్ట పెట్టుకుంటాం. ఆ బుట్టలో ఏం పడతాయి? కొంచెమే పడతాయి. అదే ప్రభు ఏం మోసాడు చెప్పండి? సిలువను తన భుజాన్ని పెట్టుకొని యెరూషలేము వీధుల్లో ఆయన మానవుల పాపాలన్నింటినీ కూడా మోసుకుంటూ, ఒక నిర్దోషి, ఏ పాపము చేయనటువంటి వాడు, అనేకులను స్వస్థపరిచిన వాడు, అనేకుల ఆహారం పెట్టినవాడు, అనేకులను సమానంగా చేసిన వాడు, అనేకులు కన్నీరు తుడిచిన వాడు, చనిపోయిన వారిని లేవనెత్తినటువంటి ఆయన ఏ కారణం లేకుండా ఆ భుజాన సిలువ పెట్టుకొని ఆ వీధుల్లో వెళ్ళిపోతున్నాడు. లోక పాపములను మోయు దేవుని గొర్రె పిల్ల, జీవపు జ్యోతి మహిమేగా సిలువ మోసిన యేసు, మహిమా పూర్ణుడు నీవేగా సిలువ మోసిన యేసు. ఇక్కడ మన కొరకు సిలువ మోసాడు ఆయన.
ఇదిగో లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. ఎందుకైనా ఆరాధిస్తున్నాడు పరలోకంలో? ఒక గొర్రెపిల్లను ఎందుకు ఆరాధించాలి పరలోకంలో? ఆ గొర్రెపిల్లల గొప్పతనం ఏమనగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అందరి పాపాలన్నీ కూడా భుజాలు పెట్టుకొని మోసుకొని పోతున్నాడు. ఎప్పుడునో తెలిసిన దాదాపుగా 2024 సంవత్సరాల నుంచి ఆయన ఇది మోస్తూనే పోయాడు. అంతమందున్న వారందరూ కూడా అమాయకమైనటువంటి గొర్రెలన్నీ కూడా వధించబడుతూ వచ్చినాయి. అమాయకమైన గొర్రెలు వధించబడుతూ వచ్చినాయి పాత నిబంధన కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో. అయితే ఆయన మరి సమస్తమైనటువంటి పాపాలు మోసుకొని పోయినాడు. అందుకనే పరలోకములో ఆయనకు ఆరాధన జరుగుతున్నది. పరలోకములో ఏ పాపము చేయనటువంటి వారు ఆరాధన చేస్తున్నప్పుడు మరి నీ పాపాల కొరకై చనిపోయి నీ పాపాల కొరకై ఆయన రక్తం కాచినప్పుడు మనం ఆరాధించలేమా ఆయన్ని? అందుకని ప్రియులారా, ఆరాధనలో గొప్ప విషయం అంటే ఆయన గొర్రెపిల్ల. ఇప్పుడు మోయటమే కాదు, ఆ గొర్రెపిల్ల రెండవ స్టేజ్కి వెళ్ళిపోయినాడు. చూడండి ఎలాంటి యొక్క స్టేజ్కి వెళ్ళిపోయినాడు చూద్దారండి. ఇప్పుడు ప్రయాణ గ్రంథంలో మనం చదువుకున్న మాట, ప్రయాణ గ్రంథము 5వ అధ్యాయంలో రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రయాణ గ్రంథము 5వ అధ్యాయంలో ఇప్పుడు మోసినటువంటి ఆయన ఏమైపోతున్నాడంటే ఆ చదవండి 10వ వచనంలో, నీవు వధింపబడిన వాడవై. రెండవ స్టేజికి వస్తున్నది గొర్రెపిల్ల రెండవ స్టేజికి వస్తున్నది. ఏమిటా స్టేజీ? వధ జరుగుతున్నది. అక్కడ గొర్రెపిల్లను చంపివేస్తున్నారు. అక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారి నిర్దోషంగా ఉన్నటువంటి ఆయన పట్టుకున్నారు. అక్కడ ఆయన శిలువకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ కలువరి కొండ మీదకి ఎక్కేశాడు. ఆ కొండ మీద ఆయన పట్టుకొని ఆయన చేతులలో మేకులు కొడుతున్నాడు, ఆయన కాళ్ళల్లో మేకులు కొడుతున్నాడు, ఆయన తల మీద బుడ కిరీటం పెడుతున్నారు, ఆయన ప్రక్కలో బల్లి పోటులు పొడుస్తుంటున్నాడు. రక్తమంతా కారిపోతున్నది. వధించబడుతున్నాడు. ఇప్పుడు మొదటి భాగంలో గొర్రెపిల్ల శిలువనెత్తుకొని పోవడమే కాదు, రెండో భాగంలో వధించబడినటువంటి యొక్క గొర్రెపిల్లగా కనబడుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ కొరకై వధించబడినాడు నిన్ను సృష్టించినటువంటి రక్షకుడు. నీ కొరకై వధించబడ్డాడు నిన్ను పోషిస్తున్నటువంటి తండ్రి లాంటి దేవుడు. నీ కొరకై వధించబడ్డాడు నిన్ను కాస్తున్నటువంటి కాపరు లాంటి యొక్క జీవపదాత. ఆ దేవుని ఆరాధించలేము ఆ ఉదయకాల సమయంలో. నా కొరకై వధించబడినావా ప్రభువా? నా పాపాలను మోసుకుంటూ పోయినావా ప్రభువా? వధ జరిగినది ఆయనకు. ఎవరు లేరు ఆయనను, ఆయన దగ్గర ఉండడానికి, ఆయన ఆదరించడానికి, ఆయన ధైర్యపరచడానికి ఏ ఒక్కరు కూడా దగ్గర రావటం లేదు. భయపడిపోయినారు అందరూ. శిష్యులందరూ విడిచిపెట్టిపోయినారు అందరూ. ఆయన ద్వారా ఎంతో రకరాలుగా ఎన్నో విధాలుగా మేలు పొందిన వారు ఎవరు ముందుకు రాలేకపోయినారు. ఎందుకంటే భయపడిపోయినారు. రోమా ప్రభుత్వ వారు మమ్మల్ని జైలుకేస్తారేమో, వారు మమ్మల్ని హింసిస్తారేమో, వారు మమ్మల్ని బాధిస్తారేమో, వారు మమ్మల్ని చంపివేస్తారని అందరూ కూడా గడగడలాడిపోయి ఒక్కరు కూడా రాలేకపోయినారు అక్కడికి. ప్రభు అక్కడే మిగిలిపోయినాడు. ఎవరు లేరు ఆయన దగ్గర. వధించబడుతున్నారు. అయినప్పుడు కూడా ఒక్క మాట అంటున్నాడు ఆయన. ఒక్క మాట ఇచ్చినప్పుడు తుఫాను ఆగిపోమన్నప్పుడు తుఫాను ఆగిపోయింది. ఒక్క మాట సెలవిచ్చినప్పుడు 2000 దయ్యాలకు ఒక్కసారి ఆగిపోయినవి. ఆయన మాట చెప్పినప్పుడు చనిపోయిన శవము బయటికి లేసి వచ్చింది. ఆయన ఒక మాట కానీ అన్నట్టుగైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరు కూడా కనబడకుండా శవాలైపోయేవాళ్ళు. కానీ ఎందుకనలేదు? నీ రక్షణ నా రక్షణ. ఆయన వచ్చిన ఉద్దేశం జరగాలది. ఆ రక్షణ కార్యం జరిగే దాని కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క ఇష్టపూర్వకముగా తను తాను అప్పగించుకున్నవాడిగా కనబడుతున్నాడు. వధించబడిన గొర్రెపిల్ల పరలోకంలో ఎందుకు ఆరాధించబడుతుంది ఈ గొర్రెపిల్ల? దేవదూతలు ఎందుకు ఆరాధిస్తున్నారు ఈ గొర్రెపిల్లను?
షెరుపులు కెరుపులు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఈ గొర్రె పిల్లలను కోటాను కోట్ల దేవదూతలు ఎందుకు ఆరాధిస్తున్నారు గొర్రె పిల్లలు? ఆ గొర్రె పిల్ల ఇక్కడ చేసినటువంటి గొప్ప పని, ఆ గొర్రె పిల్లలో గొప్ప పని ఎంతో ఉన్నది ప్రియులారా. అందుకని ఇప్పుడు ఆయన వధించబడిన వాడిగా కనబడుతున్నాడు. వధ జరిగిన తర్వాత ఏ స్థాయిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు చూద్దాం. రండి, అది 10వ చూడండి. ఇప్పుడు ఏం చదువుతుందో అక్కడ ఆ విషయం చదవండి. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను చాలు. చూడండి ప్రియులారా, బాగా అర్థం చేసుకోనండి. 3వ స్టేజీకి వస్తున్నది గొర్రె పిల్ల. పాపాలు శిలువ రూపంలో మోసినటువంటి యొక్క గొర్రె పిల్ల, వధించబడినటువంటి యొక్క గొర్రె పిల్ల. వధించబడినప్పుడు ఏమొచ్చింది? రక్తం వచ్చేసింది. రక్తం వచ్చేసింది. గొర్రె పిల్లలో రక్తం వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఈ రక్తం ద్వారా కొట్టున్నాడు, ప్రజలను ఆయన కొంటున్నాడు. ఎక్కడి నుంచి? ప్రతి వంశములో నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి ప్రజలో నుండి ఆయన ఆ రక్తం ద్వారా కొనబడినాడు. నువ్వు చెప్పగలవా? ఈ రోజున నువ్వు చెప్పగలవా? నేను కొనబడినాను ఆయన రక్తం ద్వారా అని. చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటాం మందిరానికి, కానీ అనుభవం ఉండనే ఉండదు. నేను ఆదివారం ఇదే సమయంలో ముదినేపల్లి ఉన్న గుడివాడ దగ్గర, అక్కడ నేను వారి మందిరం పేరు మోరే అనే మాట ఒకటి ఉన్నది. మోరే అనగా కొండ అని అర్థం. ఇక దాని మీద అనేక అనుభవాలు వారితో చెప్పిన తర్వాత వాక్యం తిన్న తర్వాత ప్రభు వాళ్ళ ముందు ఎవరైతే ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలనుకుంటున్నారో దయచేసి మీ హస్తాలతో ఎత్తి చూడమన్నప్పుడు నేనే ఆశ్చర్యపడినాను. ఒక పెద్ద ఆయన, నా అంత పెద్ద ఆయన, ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తున్నాడు, కానీ రక్షణ అనుభవం లేదు. ఎన్నో వర్తమానాలు వినుంటాడు, అని రక్షణ అనుభవం లేదు. కానీ ఆ మాటలు విన్న తర్వాత ఆయనే చేయి చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అనేక మంది యవనస్తులు చేయి చూపిస్తూ వచ్చారు, కొంతమంది తల్లులు చేయి చూపిస్తూ వచ్చారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయినా. సంఘంలోకి వస్తామే కానీ ఆ రక్తం ద్వారా కొనబడినటువంటి అనుభవం మనం. నన్ను కొన్నాడు నా ప్రభు. ఏం పెట్టి కొన్నాడు? 500 రూపాయలు నోటు పెట్టుకున్నాడా? 200 నోటు పెట్టుకున్నాడా? ఏం పెట్టుకున్నాడు ఆయన మనలను? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. అందుకని మన హైందవ శాస్త్రం ఉన్నది, సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని అన్నారు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారము కొరకై రక్తము ప్రోక్షించబడితే తప్పగా ఒక వ్యక్తికి పాప క్షమాపణ దొరకదనే విషయాన్ని వేదాలు చెప్పినట్టుగా కనబడుతుంటున్నారు. ప్రియమైనటువంటి సోదరులారా, అందుకనే ప్రభువా నీ రక్తం ఇచ్చి కొన్న జనాల్లో నేనున్నా. క్రైస్తవుల్లో చాలా రకాల క్రైస్తవులు ఉంచారు. ఎందుకమ్మా నువ్వు క్రైస్తవులు అంటే, అయ్యా నాకు ఈ మేలు జరిగింది అందుకని నేను క్రైస్తవుడు అయ్యాను, క్రైస్తవురాలను. అయ్యా నాకు జబ్బు పోయింది అందుకని నేను క్రైస్తవురాలు. అలా కాదు క్రైస్తవుడివి నీవు. అవి తిరుపతి కొండలో కూడా జరుగుతాయి, బుడదల మాతలో కూడా జరుగుతాయి, ఎక్కడ పోయినా జరుగుతాయి. అవి హాస్పిటల్ పోయినా కూడా జరుగుతాయి. అవి కానీ అన్నిటికంటే గొప్పతనం ఏంటంటే ఆయన రక్తం ద్వారా కడిగబడిన క్రైస్తవులు, ప్రతి విశ్వాస ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి క్రైస్తవులు. అందుకని ఏమంటున్నాడు? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ఒక్క రాజ్యములో నుండి మమ్మల్ని ఒక యాజకులుగా, ఒక రాజ్యముగా చేస్తారు మీరు మమ్మల్ని. కాబట్టి ప్రియమైన సోదరులారా, గొర్రె పిల్ల రక్తము ద్వారా మనకేమొచ్చింది? మనం ఏమైపోయినాము? ఆయన కొన్న తర్వాత మనం ఏమైపోయినాము? 2 మొదటి పేతురు రాష్ట్రపత్రిక. ఆ రక్తం ద్వారా కనబడినటువంటి మనము ఏమి మనకు అయిపోతుందో చూద్దాం రండి. మొదటి పేతురు రాష్ట్రపత్రిక 1వ అధ్యాయము చదవండి, 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత చాలు. అందరూ బైబిల్ తీసుకోనండి, ఒకరే కాదు చదవాల్సింది. సహోదరులు చదవాలా, సహోదరులు చదవాలా, అప్పుడు మీరు బైబిల్ చూస్తున్నట్టు లెక్క.
చూడండి ఇక్కడ ఏముంది, అమూల్యమైన రక్తము చేత అంటే ఏమని దాని అర్థము, ఆ రక్తానికి మూల్యము లేదు అంటే ఏంది, అన్వాల్యుబుల్. ఈ రక్తానికి ఇంత మూల్యము. ఇప్పుడు మనం ఉన్నాం, డొనేషన్ ఇస్తా ఉంటాం, వారికి ఏం చేస్తారు వాళ్ళు, ఒక బాటిల్కి ఇంత డబ్బు ఇస్తారు, అవునా కదా, అవునా కదా, బాటిల్ డబ్బు ఇస్తారని హాస్పిటల్ కొంటారు. రక్తం కావాలన్నప్పుడు ఆ గ్రూప్ చూసుకొని ఆ బాటిల్ ఎంత అని అమ్మేస్తారు వాడు. కానీ ఈ రక్తానికి విలువ లేనటువంటిది, ఎంత అమూల్యమైనటువంటిది, ఎంత మంది కొరకైనా, ఎలాంటి వారినైనా పరిశుద్ధత కలిగినటువంటి నిర్దోషమైన నిష్కల్మషమైనటువంటి రక్తము ఆ గొర్రెపిల్ల రక్తము. నా ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను పవిత్రపరిచినటువంటి రక్తము ఎంత విలువైనదో తెలుసుకున్నావా? నిన్ను కడిగినటువంటి రక్తము ఎంత విలువైనటువంటిదో తెలుసుకున్నావా? అందుకని మనం పాడతాము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఏం చేస్తుందంటే రక్తము నన్ను శుద్ధీకరిస్తుంది, నీ రక్తం నాకు బలమునిస్తుంది, నీ రక్తం శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న మాటలు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆయన రక్తం మనం శుద్ధి చేస్తూ వచ్చినది, నిర్దోషమైన రక్తం. ఇప్పుడు మన రక్తాలకు చెబితే పాజిటివ్ నెగిటివ్ అంటారు, అవునా కదా, దానికి ఏదో హెచ్ ఒకటి పెడతా ఉంటారు, రకరకాలు పెడతా ఉంటారు. యేసు ప్రభువుని పెట్టమని చెప్పండి, ఆ రక్తాన్ని పెట్టమని చెప్పండి, డిఎన్ఏ పెట్టమనండి, ఏ హాస్పిటల్ అని పెట్టమని చెప్పండి. అక్కడ ఆయన రక్తంలో నిర్దోషము నిష్కల్మషము ఏ నంబర్ అక్కడ ఉండదో, ప్రపంచం అంతటికీ సరిపోయే నంబరే అక్కడ ఉంటుంది. అంత విలువైనటువంటి రక్తం అది, అందరినీ పరిశుద్ధపరచగలిగినటువంటి రక్తం అది, అందరికీ శక్తినిచ్చినటువంటి రక్తం అది. గొర్రెపిల్ల అనుకున్నాము, కానీ గొర్రెపిల్ల రహస్యాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఉదయకాల సమయంలో ఎందుకు గొర్రెపిల్లగా ప్రభు కనబడుతుంటున్నాడు? లోకంలో జంతువులు ఉన్నాయి, కుక్క చూస్తే గౌగౌ అంటుంది, అందుకని ఆయన పోల్చుకోలే. నక్క చూస్తే జిత్తులు మారుది, ఒకటి చేస్తుంది ఇంకోటి చూపిస్తూ ఉంటుంది, అందుకని ఆయన పోల్చుకోలే. గుర్రం చూస్తే గర్వము, నా అంతగా పరిగెత్తుతుందా అనేటటువంటిది, అందుకని ఆయన పోల్చుకోలే. ఏనుగు చూస్తే తగినటువంటిది వద్దు, నా అంతటి వాడు ఎవరు లేడు అనేటటువంటి ఉంటుంది, అందుకని ఆయన పోల్చుకోలే. ఎందుకని పోల్చుకున్నాడంటే అన్నిటికంటే సాధువైనటువంటిది, అందుకంటే మృదువైనటువంటిది, అందుకంటే విధేయత కలిగినటువంటిది. అందుకనే తాను గొర్రెపిల్లగా పోల్చుకొని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే ఇప్పుడు ఏం చేస్తాడంట, రక్తం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచించబడినారు. సో విమోచనలోకి వచ్చాము మనం, విమోచించబడ్డ అనుభవంలోకి వచ్చాము. అనగా ఆయన సిలువెత్తుకున్నప్పుడు మనం విమోచించబడలేదు, ఆయన మరి బంధించబడి వధ చేయబడినప్పుడు కూడా మనం విమోచించబడలేదు. ఎప్పుడైతే రక్తము చిందించాడో, ఆ రక్తం ఎప్పుడైతే నీ విశ్వాసం ద్వారా కడుక్కున్నావో అప్పుడు నీలోకి ఏమొచ్చిందంటే విమోచన వచ్చింది. విమోచన రిడెంప్షన్ అనగా నీకు విమోచన వచ్చింది. దేని నుండి? నరక గుండా నుంచి వచ్చింది, దేవుని యొక్క శిక్ష నుంచి వచ్చింది, లోకము నుంచి వచ్చింది, పాపాల నుంచి వచ్చింది, శైతాన్ నుంచి వచ్చింది. ఈనాడు నేను విమోచించబడ్డాను ప్రభువా, గొర్రె పిల్లమైనటువంటి నీకు ఆనాడు వాళ్ళు నేను ఆరాధిస్తుండగా ఈనాడు నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నానని మనమందరం కూడా గొర్రె పిల్ల కొరకే ఆరాధించవలసిన వారుగా కనబడుతున్నాం. విమోచించబడినటువంటి మనము, రక్తం ద్వారా కడగబడినటువంటి మనము, వధించబడినటువంటి గొర్రెపిల్ల, రక్తము కాల్చినటువంటి గొర్రెపిల్ల, సిలువ మోసినటువంటి గొర్రెపిల్ల, అందుకని ఆరాధించబడుతున్నటువంటి గొర్రెపిల్ల. ఇప్పుడు విమోచించబడ్డ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఎక్కడికి వెళ్ళిపోతున్నాము చూద్దాము. అపోస్తలుల కార్యము 20 చదవండి. మన యొక్క సహోదరుడు చదవండి. అపోస్తలుల కార్యం 20 చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదన అంటే ఎవరు?
ఆయన సంపాదన ఎవరు? దేవదూతలు కాదు. ఆయన సంపాదన ఎవరు? మీరు నేను. లోకంలో రక్షించబడిన ప్రభు బిడ్డలందరికీ కూడా ఆయన సంతానమే. లోకంలో రక్షించబడ్డ బిడ్డలందరికీ కూడా ఆయన కుమారులు కుమార్తెలమే. మనం ఆయన సంపాదనము, మన సంపద. మనం ఆయనకు సంపదగా అయిపోయినాము. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే స్వరక్తం ఇచ్చి సంపాదించి ఎక్కడ చేశాడంట? సంఘములో చేర్చాడు. ఈనాడు నువ్వు బయట లేవు సుమా. ఈనాడు నువ్వు లోకములో లేవు. ఈనాడు నీ సమాజంలో లేవు. ఈనాడు నీ కులంలో లేవు. ఈనాడు నీ బంధువుల మధ్యలో లేవు. ఈనాడు నువ్వు ఎక్కడున్నావంటే పరలోకంలో ఆరాధించినటువంటి సంఘ నమూనాలో ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి సంఘంలో నీవు ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే గొర్రె పిల్ల ద్వారా మనకు సంఘము ఇవ్వబడినది. ప్రభువా, ఒకప్పుడు సంఘం అంటే నాకు తెలియదు, ఒకప్పుడు వాక్యం అంటే నాకు తెలియదు, ఒకప్పుడు నాకు ప్రార్థన అంటే నాకు తెలియదు, ఒకప్పుడు నాకు ఏమీ తెలియదు ప్రభువా, ఈనాడు నన్ను ఇంత స్థాయిలోకి నడిపించినావా. మా నాన్నగారు మారుమోస్ పందం మురుపు ఎక్కడికి వెళ్ళినా కూడా పొగా కట్టలు తీసుకొని పోయేవాడు. పొగా కట్టలు అంటే తెలుసా మీకు? ఆనాడు అంతా పొగా కట్టు, ఇప్పుడు అంతా నైస్గా వచ్చింది ఏంటి సిగరెట్. అప్పుడు సిగరెట్లు ఉండే కావు, పొగా కట్టలు ఉండేటటువంటి. ఆయన కాన్వకేషన్ పంపిస్తే నేను పోత మూట కట్టుకొని పోయినాడు. ఏంటి అది? ఏం కట్టుకొని పోయినాడు? పొగా కట్టుకొని పోయినాడు. ఆడికి కాన్వకేషన్ పోయినాడు. సరే పోలే, ఆడికి ఎంత గేట్ వేస్తారులే, నీ పొగా ఎట్లా ఉండదు చూస్తాను అనుకున్నాను నేను. ప్రియులారా, అద్భుతం జరిగింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఈ గ్రామానికి పెద్ద, నేనేం చెప్తే అది చేయాలి నా గ్రామంలో. నేను ఇక్కడ పెద్ద, నాకు పొలాలు ఉన్నాయి, నాకు స్థలాలు ఉన్నాయి, నా దగ్గర పని మనుషులు ఉన్నాయి, నాకు గేదెలు ఉన్నాయని మా నాన్నగారు చాలా గొప్పగా ఉండేటటువంటి వాడు. ఆ స్థాయిలో ఉండేవాడు, సామాన్యుడు కాదు మా నాన్నగారు అంటే. ఊరంతా కూడా గడగడలాడేటటువంటి వారు. అటువంటి ఒక కుటుంబంలోంచి వచ్చినాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనుడు భగత్ సింగ్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఎవరు యేసు ప్రభువుని అంగీకరించాలంటే ముందు చేయెత్తినాడు. ముందు చేయెత్తడమే కాదు, మళ్ళీ తిరిగి వస్తూ అక్కడ ఉన్నటువంటి కంజర్లు ఏమేమి ఉన్నాయో కొనుక్కొని నా కొరకై తీసుకొని వచ్చాడు. నా కొరకై తీసుకురావడం కాదు, ఊర్లో ఏమన్నాడు తెలుసా? ఇక నేను మీ సమాజంలో లేను, సచ్చినా బ్రతికినా ఏమైనా మీకుంటే మీ గ్రామంలో మీరు నెరవేర్చుకోండి, నేను మాత్రం దానిలో లేను. ప్రత్యేకించబడ్డాడు. పట్టిమాస్ లైట్ తీసుకొని నన్ను తీసుకొని ఏ గ్రామాలు ఆయన విజిట్ చేస్తూ వచ్చాడో అన్ని గ్రామాల్లో నా ద్వారా సువార్త ప్రకటించబడ్డాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మనం ప్రత్యేకించబడినటువంటి వారు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఒక సమాజంలో ఉన్నాము, బంధువుల మధ్యలో ఉన్నాము, వాళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో ఉన్నాము. కానీ యేసు ప్రభువు యొక్క రక్తము లేక గొర్రెపిల్ల యొక్క రక్తము మనం ప్రత్యేకపరిచి ఒక సంఘములో చేర్చింది. ఈనాడు ఆ సంఘం ఆరాధిస్తున్నది. ఒకసారి మనం అర్థం చేసుకునేంత అద్భుతమైనటువంటి విషయము. ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల, నా పాపాలను మోసుకొని పోయినావా? అంతటితో ఆగలేదే. వధించబడినటువంటి గొర్రెపిల్ల, నా పాపాల కొరకై వధించబడ్డావా? అంతటితో ఆగలేదే. వధించబడ్డప్పుడు రక్తము చిందించినటువంటి గొర్రెపిల్ల, అంతటితో ఆగలేదే. నన్ను విమోచించుడు కొరకై అమూల్యమైన రక్తాన్ని నా కొరకై ఇచ్చినావా తండ్రి? ఇంతగా చేసిన నీకు నా నోటి ద్వారా ఒక మాట నిన్ను ఆరాధించలేనా ప్రభువా? నా నోటి మాట ద్వారా ఒక్క మాట నిన్ను ఇంతగా నన్ను చేసేసి అలాంటి సంఘంలో నన్ను చేర్చావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలని మన ఒక్క మాట ప్రభును ఆరాధించలేనా? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం ఆరాధించమనుకో. ఒక్కసారి గొర్రె పిల్లని మనం చూసుకున్నాం. అదే మనం పాడినటువంటి పాట. సిలువలో బలియైనా దేవుని గొర్రెపిల్ల, విలువైనా నీ ప్రేమ వివరింతో శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమ వివరింతో శ్రీ యేసు. ఏమన్నారు అక్కడ?
అధికమైన నీ ప్రేమను నేను ఎలాగే వివరించాను. సిలువలో బలి అయిపోయినటువంటి ఒక గొర్రె పిల్లలాగా ఉన్నావు నీవయ్యా. నేను ఎలాగ వివరించగలను? నిన్ను ఎలాగ వధించానో, నీ రక్తం ఎలాగా చిందించబడినదో, దాని ద్వారా నాకు వచ్చినటువంటి గొప్ప మేలులేంటో వాటన్నిటిని నెలపోసుకుంటుంటే ఎలాగ నిన్ను ఆరాధించగలనయ్యా. ఒకనొక సందర్భంలో ఒక దీవిలో ఒక తల్లి తన బిడ్డను భుజానేసుకొని వెళుతూ వస్తూ ఉంటున్నది. ఆ దీవి అంతా కూడా భయంకరమైనటువంటి ఒక మంచుతో కూడినటువంటి దీవి. అందులో నడుస్తూ ఉంటున్నది, బిడ్డను భుజానేసుకున్నది. వెళుతోంది, మంచు ఎక్కువైపోయింది. ఇంకా నడుస్తుంది, ఇంకా మంచు ఎక్కువైపోయింది. కప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా. అయ్యో బాబు మంచు అయిపోతుంది చెప్పింది, తీసుకుంది, దగ్గర పెట్టుకుంది. ఆయన మంచు ఆగటం లేదు. అట్లా ఇట్లా ఈ మంచు కాబట్టి ఒక బాగా వారు కంపేసేసింది. అప్పుడు తల్లి బిడ్డను పెట్టేసింది కింద, తన బట్టలు తీసంతా బిడ్డకు కప్పేసేసింది. ఆ తర్వాత ఆ బిడ్డ మీద అలాగే వంగిపోయింది. ఆ మంచంతా కూడా తల్లి మీద కప్పబడింది. ఒక గుడిలాగా అయిపోయింది అక్కడ. ఆ తర్వాత ఆ మంచును తట్టుకోలేక తల్లి ప్రాణం విడిచేసింది. అదే దారి అలాంటి పోతున్నటువంటి పెద్ద మనిషి చూసి, ఏందో అక్కడ గుడిగా ఉంది అని అక్కడికి వెళ్ళేసేసి అది అలాగా తొలగించేశాడు. తొలగిస్తే ఒక స్త్రీ మూర్తి చనిపోయినటువంటి ఆమె, అయ్యో ఈ మంచు అయిపోయి చనిపోయిందా అని ఆమెనట్టు తొలగించేస్తే ఒక బిడ్డ అలాగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాడు. ఆశ్చర్యపోయినారు. తన బిడ్డను కాపాడుకునే దాని కొరకై, తన బిడ్డ కొరకై తల్లి ప్రాణం అప్పగించేసింది. రక్తము కాదు, తన శరీరమే అప్పగించేసింది. తన శరీరం అంతా మంచు గడ్డంతో నింపబడింది. బిడ్డ బ్రతికింది. వారు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచుకొని ఆ బాలుడు గొప్ప దైవసేవకుడైపోయినాడు. ప్రియమైన సోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనలను కాపాడే దాని కొరకై గొర్రె పిల్లలాగా ఆయన వచ్చినాడు. మన కొరకై వధించబడ్డాడు, మన కొరకై రక్తం చిందించాడు, మన కొరకై ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. అంత గొప్ప ప్రేమామయుడిని విమోచించినటువంటి ఆయనను, సంఘంలో చేర్చినటువంటి ఆయనను కోటానుకోట్ల దేవదూతలు ఆరాధిస్తుండగా మనం ఎంత వారు. అందుకనే ఒక్కసారి ఎవరు విమోచించబడ్డారో, ఎవరు రక్తం యొక్క విలువను తెలుసుకొని ఉన్నారో, ఆ తల్లిలాగా ప్రాణం అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం కూడా కొంత సమయాన్ని ఆరాధించుకుందాం కాక. రెండు ఆరాధనలోకి వెళ్ళిపోదాము. అందరూ మొక్కలు వెనకరండి, కళ్ళు మూసుకోరండి. విన్న వాక్యాన్ని మననం చేసుకుంటూ రండి. ఏదైనా పొరపాట్లను తొప్పుకోనండి. కన్నీటితో ప్రభుని అర్పిస్తూరండి. ప్రభు యొక్క ఆరాధనను స్వీకరించి దేవదూత గణాలకు ఎలాంటి యొక్క ఆశీర్వాదాలు ఇచ్చాడో మీకు కూడా అలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు. అలాగే అందరం కూడా కొంత సమయాన్ని ప్రభుని ఆరాధించుకుంటాం. పాపులకై వచ్చినావా, పాపులను ప్రేమించినావా, పాపులకై వచ్చినావా, పాపులను ప్రేమించినావా, ప్రాణదానము చేసినావా. అయ్యా యుద్ధము తీర్చినావా, దైవతనయ క్రీస్తునాథుడా. అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. ఆరాధించుకునే సమయంలో అటువంటి ఇటువంటి తిరిగి వెళ్ళకూడదు. దైవ సన్నిధిలో మౌనంగా ఉండాలి. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన ఆరాధన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రేమను తలపోసుకుందాం. గొర్రె పిల్లలాగా సిలువనెత్తుకోవడమే కాదు, గొర్రె పిల్లలాగా వధించబడమే కాదు,
గొర్రెపిల్ల వలె రక్తము కార్చడమే కాదు, ఆ రక్తంలో మనం కడగడమే కాదు, దాని ద్వారా మనకు విమోచన ఇవ్వడమే కాదు, సంఘంలో చేర్చి పరలోకం యొక్క ఆరాధనలు మనం భాగస్థులుగా చేశారు కాబట్టి వారితో కలిసి భూలోకములో పాట పాడాలి. మనం భూలోకములో ఆరాధించాలి. జనులలో ప్రభు నడిపించిన కాక వాడు సండే స్కూల్ టీచర్ ఆరాధన చేస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు క్రమమైన రీతిలో ఆరాధిస్తారని క్లుప్తముగా బిగ్గరగా వాక్యం యొక్క అనుభవంలో ఆరాధించారు. మా కొరకై చేసినటువంటి త్యాగం